హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో చేసుకునే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం. ఇలా ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న పప్పుతో బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లలకు పెట్టినట్లయితే చాలా మంచిది. వీక్లీ వన్స్ అయినా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఇలా బౌల్లోకి 1 కప్పు పెసరపప్పును వేసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి నీట్గా ఇలా రబ్ చేస్తూ కడుక్కోవాలి. ఇలా కడిగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ వాటర్ని పోసి 1 గంట సేపు ఈ పప్పును నానబెట్టుకోవాలి. చూడండి, 1 గంట తర్వాత పప్పు చాలా చక్కగా నానింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న ఆనియన్, అలాగే ఒక 2 పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నది ఒక క్యారెట్ తురుమును వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు అల్లం తురుమును వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, 1/2 స్పూన్ జీలకర్ర వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాలు ఇలా పక్కన పెట్టుకోవాలి. చూడండి, 1-2 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మళ్ళీ ఓసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు ఈనోని వేసుకోవాలి. చూడండి, ఇలా ఈనో వేసిన తర్వాత ఒకే డైరెక్షన్లో 1-2 నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా కడాయికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ పిండినంతా ఇందులోకి వేసుకోవాలి. ఇలా సమానంగా అనుకొని దీనిపై 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని మూత పెట్టి దీనిని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత దీనిని తిప్పి రెండో వైపుకు వేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి, రెండో వైపు కూడా చాలా చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు దీనిని తీసి ఇలా వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దీనిని మనకు ఇష్టమైన పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా పీస్లా కట్ చేసుకొని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవాలి. చట్నీ లేకుండానైనా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పిజ్జా లాగా కట్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.